సినిమా పేరు ధురంధర్ కన్నా నరేంద్ర అని పెట్టుంటే బాగుండేదేమో. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం తీసిన సినిమా కాదు ఈ ధురంధర్. ఇది ఒక బీజేపీ ఎలక్షన్ అడ్వర్టైజ్మెంట్ యాడ్. నార్మల్ గా యాడ్స్ ను స్కిప్ చేస్తాం, కానీ ఈ యాడ్ ను 500 పెట్టి థియేటర్కి వెళ్ళి చూస్తాం. ఇది ఆదిత్యధార్ పీక్ డీటెయిలింగ్, అది ఒక ఫేక్ డీటెయిలింగ్. డేటాతో సహా ప్రూవ్ చేస్తా ఈ రోజు విను. ఫిలిం లో అతీక్ అహ్మద్ ఇంకా తన బ్రదర్ జైలు నుంచి బయటికి రాగానే వాళ్ళను తుపాకీతో కాల్ చేస్తారు. వీళ్ళిద్దరిని తుపాకీతో కాల్ చేసి లైవ్ లో చూస్తూ ఉంటాడు. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఈ మేజర్ ఇక్బాల్ 2011 లోనే చనిపోయి ఉంటాడు. 2011 లో చనిపోయిన మేజర్ ఇక్బాల్ 15th ఏప్రిల్ 2023 లో జరిగిన ఎన్కౌంటర్ లైవ్ లో ఎలా చూస్తాడు ఒకసారి ఆలోచించండి. ఇది ఆదిత్యధార్ పీక్ డీటెయిలింగ్ కాదు, ఒక ఫేక్ డీటెయిలింగ్. అంతేకాకుండా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గురించి మీ అందరూ తెలిసిందే. ఈ ఫిలిం లో తనది ఒక మెయిన్ క్యారెక్టర్. పుల్వామా అటాక్ జరిగే ముందు ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ నుంచి Jan 2 నుండి February 13th వరకు 11 ఇంటెలిజెంట్ వార్నింగ్ ఇన్పుట్స్ వచ్చాయి. ఇండియాలో ఏదో జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి అని. కానీ దాని మీద గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు. దాని తర్వాత పుల్వామా అటాక్ జరిగింది, 40 మంది సోల్జర్స్ చచ్చిపోయారు. ఇవన్నీ సినిమాలో చూపారు. ఎందుకంటే ఈ అడ్వర్టైజ్మెంట్ కి ఇది ఫిట్ కాదు కాబట్టి. ఇలాంటి ఈ సినిమాలో ఎన్ని ఫేక్ సీన్స్ ఉన్నాయంటే పెద్ద తెర మీద జనాల్ని బ్రెయిన్ వాష్ చేసే పనిలో ఉన్నారు. కనిపించేది ఏది నిజం కాదు, చూసి తొందరగా నమ్మేకండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి పేజ్ ని ఫాలో చేసి పెట్టేసుకోండి.